వీళ్ళకి చాలామంది అవసరం. ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం, పెయింటర్ కూడా అవసరం. ఇలాంటివి ఏరియాస్ ఉన్నాయి, అవన్నిటికీ వీళ్ళ ప్రొవిజన్లో పెడతాం. వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం. ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను. చాలా దిక్కలు వెళితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని, యువత పనులు లేవని. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు, ఈరోజు అనాథలైపోయాం, ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. దీనికి నైబర్హుడ్ కానీ వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ని రమ్మని సబ్సిడీ ఇస్తాం. మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి, దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు. ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని. ఇప్పుడు ఏం జరిగిందో, 1 గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది, అదే మాదిరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది, బుడమేరులో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకొని తద్వారా బెటర్ డెసిషన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తాం. ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం, వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డ్ అంతా తీసుకుంటాం. ఆ రికార్డు తీసుకున్నాక అన్నీ అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీన్వైల్ మేము చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 1 వారం టార్గెట్ పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం. ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత